కోర్టుకి వెళ్లారు, చివరాఖరికి సాధించారన్నమాట. ఇంతకు మ్యాటర్ ఏంటంటే మన రెబల్ స్టార్ ప్రభాస్ గారి రాజేసాబ్ సినిమా టీము, అలాగే మన మెగాస్టార్ చిరంజీవి గారి మనశంకర వరప్రసాద్ సినిమా టీము ఇద్దరు కూడా తెలంగాణ హైకోర్టులో ఒక పిటిషన్ అయితే వేసుకున్నారు. ఆ పిటిషన్ ఎందుకంటే మొన్న రీసెంట్ గా అఖండ 2 సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇక మీదట ఏ సినిమాకి కూడా టికెట్ హైక్స్ ఉండకూడదు అని మన హైకోర్టు అయితే తీర్పు అయితే ఇచ్చిందన్నమాట. దానిపైన మనోళ్ళు అయితే కోర్టులో రిక్వెస్ట్ చేస్తూ, అంటే ఏ విధంగా రిక్వెస్ట్ చేశారంటే, మా సినిమాల బడ్జెట్ ఎంత అయింది, దాన్ని రికవరీ కావాలంటే టికెట్ హైక్స్ పెంచుకుంటేనే అదైతే మాకు వెనక్కి వస్తా అన్నట్లుగా ఒక రిక్వెస్ట్ మోడ్ లో రాజేసాబ్ సినిమా టీం కావచ్చు, లేకపోతే మనశంకర వరప్రసాద్ సినిమా టీం కావచ్చు, వాళ్ళైతే కోర్టులో పిటిషన్ అయితే వేసుకున్నారు. ఆ పిటిషన్ యొక్క వెర్డిక్ట్ ఇందాకే బయటికి అయితే వచ్చింది. కోర్టు అయితే టికెట్ హైక్స్ ఇచ్చుకోండి, లేకపోతే టికెట్ హైక్స్ పెంచుకోండి అనే విధంగా తీర్పు అయితే ఇచ్చిందనమాట. ఇంకా మిగిలిందలా తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఆ పెరిగిన ధరలు ఎంతెంత పెంచుకున్నారు అనే జీవో ఒకటైతే రిలీజ్ అవ్వాలి. అది రిలీజ్ అయిన తర్వాత మనశంకర వరప్రసాద్ సినిమాకి అయితే కొద్దిగా గ్యాప్ అయితే ఉంది. రాజేసాబ్ సినిమాకి అయితే చాలా అంటే చాలా అర్జెంట్ అనమాట జీవో. వన్స్ ఆ జీవో రిలీజ్ అవగానే బుకింగ్స్ అయితే ఓపెన్ అయిపోతాయి. ఆ జీవో ఏదైతే ఉందో ఈ రోజు రాత్రి లోపు అయితే రిలీజ్ అయిపోతే ఫ్యాన్స్ అందరూ ఫిక్స్ అయిపోండి. రాజేసాబ్ సినిమాకి సంబంధించిన ప్రీమియర్ షోల యొక్క టికెట్స్ ఏవైతే ఉన్నాయో ఈ రోజు రాత్రి నుంచి తెలంగాణలో కావచ్చు, లేకపోతే ఆంధ్రాలో అయితే ఓపెన్ అయిపోతే మాక్సిమం మన ఆంధ్ర రాష్ట్రం నుంచి అలాగే తెలంగాణ రాష్ట్రం నుంచి 2 జీవోలు కూడా ఈ రోజు రాత్రి అయితే వచ్చేస్తే రాజేసాబ్ సినిమాకి అయితే లైన్ క్లియర్ అనమాట. ఇంక ఇది పక్కన పెడితే మనశంకర్ వరప్రసాద్ సినిమా రిలీజ్ కి ఇంకా టైం అయితే ఉంది కాబట్టి ఆ జీవో మాక్సిమం రేపు రాత్రి అయితే వస్తుందని నేనైతే అనుకుంటున్నాను. కాబట్టి ఎటువంటి హర్డిల్స్ లేకుండా అటు రాజేసాబ్ సినిమా అలాగే మనశంకర్ వరప్రసాద్ సినిమా అయితే రిలీజ్ అవ్వబోతున్నాయి. అందులోను రాజేసాబ్ సినిమాకి రేపు రాత్రి నుంచే ప్రీమియర్స్ అయితే పడతాయి అనమాట. మన ఏపీలో 9 తర్వాత అయితే ప్రీమియర్స్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి. తెలంగాణలో 8 నుంచి 9 మధ్యలో అయితే ప్రీమియర్స్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి. సేమ్ మనశంకర్ వరప్రసాద్ సినిమాకి కూడా అంతే అనమాట. జనవరి 11th నైటే ప్రీమియర్స్ తో ఆ సినిమా అయితే స్టార్ట్ అవబోతుంది. కాబట్టి అటు ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయితే చిరంజీవి గారి ఫ్యాన్స్ అయితే ఎటువంటి కంగారు అయితే పడాల్సినంత అవసరం అయితే లేదు. అయితే టికెట్ ప్రైసెస్ ఎంత పెట్టారు, ప్రీమియర్స్ కి ఎంత పెట్టారు, నార్మల్ షోస్ కి ఎంత పెట్టారు అనేది మనకి జీవో వచ్చిన తర్వాత అయితే ఒక క్లారిటీ అయితే వస్తే, అంటే ఇప్పుడు ఒక రేట్స్ అయితే మేము పెంచుకుంటామని కోర్టులో అయితే వీళ్ళైతే పిటిషన్ వేశారు. అయితే గవర్నమెంట్ ఎంత పెంచుకోవడానికి పర్మిషన్ ఇస్తుంది అనేది ఆ జీవోలో అయితే ఉంటది. ఆ జీవో వచ్చాక దాని గురించి అయితే మనం అయితే మాట్లాడుకుందాం. మన ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయితే రెడీ అయిపోండి. మరి ముఖ్యంగా ఈ రోజు సాయంత్రం నుంచే ప్రీమియర్ షోల యొక్క బుకింగ్స్ అయితే ఓపెన్ అయిపోతాయి. మనశంకర్ వరప్రసాద్ కూడా రేపు సాయంత్రం నుంచి అయితే బుకింగ్స్ అయితే ఓపెన్ అయిపోతాయి. ఇది పక్కన పెడితే 2 సినిమాల యొక్క యుఎస్ఏలో అడ్వాన్స్ సేల్స్ ఏవైతే ఉన్నాయో రాకెట్ స్పీడ్ లో అయితే పెరుగుతున్నాయి అనమాట. మొన్నటి వరకు రాజేసాబ్ సినిమా ప్రీ సేల్స్ కనుక మీరు చూసుకుంటే 400K 500K ఈ రేంజ్ లో అయితే ఉంది. కానీ ఈ రోజు మార్నింగ్ కి గనక మీరు చూసుకుంటే 750K ప్రీ సేల్స్ అయితే రాజేసాబ్ సినిమా అయితే క్రాస్ అయిపోయింది. అందరూ ఏమనుకున్నారంటే ఈ రాజేసాబ్ సినిమాకి హైప్ లేదు, ఈసారి ఖచ్చితంగా ప్రభాస్ గారు దొరికిపోతారు అనుకున్నారు. కానీ కట్ చేస్తే సినిమా రిలీజ్ కి ఒక 2 రోజుల ముందే ఈ సినిమా అడ్వాన్స్ సేల్స్ $750K అయితే దాటిందన్నమాట. ఖచ్చితంగా 1 మిలియన్ ప్లస్ ప్రీమియర్స్ అయితే ఈ రాజేసాబ్ సినిమా అయితే కొట్టిద్ది. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. అలాగే మనశంకర్ వరప్రసాద్ సినిమా గురించి మనం మాట్లాడుకుంటే $275K అయితే ప్రీ సేల్స్ అయితే ఈ సినిమా అయితే అందుకుంది. నాకు తెలిసి సీనియర్ హీరోల్లో ఇది హైయెస్ట్ అనే చెప్పాలి. ఆ విధంగా మనశంకర్ వరప్రసాద్ సినిమా బ్యాటింగ్ అయితే ఉందన్నమాట. ఈ ఒక్కరోజే $80K అయితే జంప్ అయితే ఉంది. రాజేసాబ్ కూడా అంతే అనమాట. $150K అయితే జంప్ అయితే ఉంది. ఇంకా నిన్న వీడియోలో అయితే నేనైతే చెప్పాను యుఎస్ఏకి రాజేసాబ్ సినిమా కంటెంట్ ఇంకా అందలేదని. ఈ రోజు మార్నింగ్ కి ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ సినిమా కంటెంట్ మొత్తం కూడా యుఎస్ఏ అయితే రీచ్ అయిపోయింది. ఎటువంటి అడ్డంకులు లేకుండా రేపు రాత్రికి రాజుగారి విధ్వంసం అయితే మొదలవబోతుంది. యుఎస్ఏ నుంచి అనకాపల్లి వరకు ప్రతి చోట్ల కూడా ఎటువంటి అడ్డంకి లేకుండా మన రాజుగారి విధ్వంసం అయితే స్టార్ట్ అయింది. కాబట్టి ఫ్యాన్స్ అందరూ రెడీ అయిపోండి. ఇంక ఈ రోజు రాత్రి హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో మనశంకర వరప్రసాద్ సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే జరుగుతుందన్నమాట. ఆ ఫంక్షన్ కి మన విక్టరీ వెంకటేష్ గారు అలాగే మన మెగాస్టార్ చిరంజీవి గారు ఒకే స్టేజ్ పైన అయితే కనబడబోతున్నారు. అంతే తప్ప ఇంకా ఎవరైనా చీఫ్ గెస్ట్ లుగా వస్తున్నారనే
టాక్ అయితే అసలు లేదు. ఎందుకంటే ఆల్రెడీ చిరంజీవి గారు ఉన్నారు, వెంకటేష్ గారు ఉన్నారు. ఇంకొక చీఫ్ గెస్ట్ వస్తారని నేనైతే అనుకోవట్లేదు. ఒకవేళ లాస్ట్ మినిట్ లో రామ్ చరణ్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు వస్తారు అనే టాక్ అయితే నడుస్తుంది. కానీ అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే లేదు. కాబట్టి ఎవరో నమ్మొద్దు. అఫీషియల్ గా వచ్చాకే ఆ న్యూస్ అయితే నమ్మండి. ప్రజెంట్ చిరంజీవి గారు, వెంకటేష్ గారు మాత్రమే ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అయితే అటెండ్ అవుతారు. ఇంకా ఇందాకే రాధేసాబ్ సినిమా నుండి ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నా మోస్ట్ అవైటెడ్ ఇంటర్వ్యూ యొక్క ప్రోమో అయితే రిలీజ్ అయిందనమాట. అదే మన సందీప్ రెడ్డి వంగా గారు, అలాగే ప్రభాస్ గారు, ఇంకా ఈ సినిమాలో ముగ్గురు అందమైన హీరోయిన్లు ఉన్నారు కదా, వీళ్ళ 5గురు కలిసి చేసిన ఇంటర్వ్యూ యొక్క ప్రోమో ఏదైతే ఉందో అది ఇందాకైతే రిలీజ్ అయింది. మరి ఆ ఇంటర్వ్యూ ఎప్పుడు రిలీజ్ చేస్తారో నాకైతే అర్థం కావట్లేదు. సినిమానేమో రేపు నైట్ అయితే షోలు అయితే స్టార్ట్ అవుద్ది. వీళ్ళు ఈ రోజున ఇంటర్వ్యూ రిలీజ్ చేయకుండా ఆ ప్రోమో అయితే రిలీజ్ చేశారు. మరి సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత సంక్రాంతి రోజు, కనుమ రోజు ఆ ఇంటర్వ్యూని రిలీజ్ చేస్తారేమో. మనం అయితే వెయిట్ చేసి అయితే చూడాలి. ఒకవైపు ఇదేలా ఉంటే మనశంకర్ వరప్రసాద్ సినిమా నుండి పోస్టర్ గేమ్ అయితే మన అనిల్ రావిపూడి గారు అయితే ఆడుతున్నారనమాట. ఆల్రెడీ దగ్గరగా 10 రోజుల నుంచి రోజుకొక పోస్టర్ అయితే వదులుతున్నారు. ఈ రోజు మార్నింగ్ చిరంజీవి గారిది ఒక అల్ట్రా స్వాగ్ తో ఉన్న పోస్టర్ అయితే ఆయన అయితే రిలీజ్ చేశాడు. ట్రైలర్ లో కూడా ఈ గోల్ఫ్ బాల్ కొట్టే షాట్ ఏదైతే ఉందో అదైతే చాలా అంటే చాలా బాగుంది. దాని యొక్క పోస్టర్ అయితే ఈ రోజు ఆయన అయితే రిలీజ్ చేశాడు. ఆ పోస్టర్ లో మన మెగాస్టార్ చిరంజీవి గారి లుక్స్ అయితే నిజంగా అసలు ఆయన ఏజ్ ఏమైనా ఫార్జరీ చేశారా, ఏమైనా తప్పు లెక్కేశారా నాకైతే అర్థం కాదు. కానీ 70 ఏళ్ళు ఏంటండి, అసలు 70 ఏళ్ళ లాగా అసలు చిరంజీవి గారు కనపడుతున్నారా? నాకైతే నిజంగా 50 ఇయర్స్ లోపు ఉన్న వ్యక్తి లాగైతే మన మెగాస్టార్ చిరంజీవి గారు అయితే కనపడుతున్నారు. అసలు నిజంగా వాట్ ఏ డెడికేషన్ అండి, వాట్ ఏ డెడికేషన్. మరి అదనమాట మ్యాటర్. ఒకవైపు రాజేసాబ్ సినిమా టీం కి, అలాగే మనశంకర్ వరప్రసాద్ సినిమా టీం కి రూట్ అయితే క్లియర్ అయిపోయింది. ఇంకా మిగిలిందల్లా 2 గవర్నమెంట్ నుంచి జీవో రావటం, టికెట్స్ ఓపెన్ అవటం, ఫ్యాన్స్ కొనుక్కుని సినిమాకి వెళ్ళటం. ఇదనమాట మ్యాటర్. మరి రెబల్ స్టార్ ఫ్యాన్స్ అందరూ రెడీ అయిపోండి మరి ముఖ్యంగా. ఎందుకంటే సినిమా షోలు రేపే స్టార్ట్ అవుతాయి కాబట్టి బుకింగ్స్ జీవో రాగానే వెంటనే ఓపెన్ అయిపోతే మెయిన్ టికెటింగ్ పార్ట్నర్ ఎవరంటే మన డిస్ట్రిక్ట్ యాప్ అనమాట. దాంట్లో అయితే చూస్తా ఉండండి. వన్స్ జీవో వచ్చిన తర్వాత నేనైతే కమ్యూనిటీ పోస్ట్ అయితే పెడతాను, ఒకసారి అయితే చూడండి. మరి అదనమాట మ్యాటర్. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.